జోజీ జోజీ ఏంటి జోజీ ఏంటి నేను వస్తున్నా ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు సమస్య ఏమిటో చెప్పు అబ్బా ఏడు పాప విషయం చెప్పు తను ఎవరు స్టీఫెన్ తను నన్ను కొట్టాడా ఎందుకు నేను ఇంటికి వచ్చే దారిలో తను నన్ను ఫాలో అయ్యాడు నన్ను బండి ఎక్కమని చెప్తే నేను కుదరదు అని చెప్పాను బండ్లో ఎక్కించడానికి ప్రయత్నించాడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు స్టీఫెన్ రూమ్ ఏది నేరుగా వెళ్ళండి C1 లో థ్యాంక్ యూ ఏమైంది సార్ ఎలా వచ్చారేంటి జోజీ ఉన్నాడా ఉన్నాడు సార్ నిద్రపోతున్నాడు వాడు ఇంకా లేవలేదు లోపలికి వెళ్ళి చూడండి ఏమిటండి ఎందుకు పోలీసులు వచ్చారు ఏమో ఏం చేశాడో సార్ ఏంటండి ఇది సార్ ఏమైంది సార్ సార్ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ సార్ అయ్యో జోజీ సార్ సార్ వాడిని తీసుకెళ్తున్నారు వదిలేండి సార్ వాడు ఎటువంటి తప్పు చేశాడు కాదు సార్ వాడిని చేశాడు సార్ నేనేం తప్పు చేయలేదు సార్ వదిలేండి సార్ ఏమైంది నడు వదిలేండి సార్ రేయ్ వదరా ఏమైంది నేనేం చేయలేదు సార్ ఒక్కవమ్మ ఏమైంది సార్ ఏమైంది చెప్పండి సార్ ఏం సమస్య సార్ నువ్వు లోపలికి రావా నేను రావడం లేదన్నా నేనొస్తే ఆ ఎస్ఐ ఏదో ఒకటి అంటాడు నా మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపిస్తాడు మీరు వెళ్ళండి ఏంటయ్యా వాడిని ఒక్కసారి చూడనివ్వండి సార్ వాడిని చూడడం కుదరదు మేము ఒక్కసారి చూసేళ్తాం సార్ తను ఎలాంటి తప్పు చేసుండడు సార్ అది నువ్వు నిర్ణయించకూడదు దానికే పోలీసులు ఉన్నది వెళ్ళండి వెళ్ళండి బయలుదేరండి ఏంటయ్యా గొడవ అక్కడ జోజీ ఫ్యామిలీ వచ్చారు సార్ ఏయ్ చెప్పంపించు జోజీని చూడనివ్వండి సార్ మేము ఒకసారి మాట్లాడేళ్తాం సార్ వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది సార్ మీరు బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి వాడిని చూసి వెళ్ళిపోతాం సార్ చట్ట ప్రకారం మిమ్మల్ని చూడడానికి అనుమతించాము సార్ జోజీ ఎవరిని హత్య చేసి ఉండడు సార్ ఒకడిని చంపాడు కాబట్టి పట్టుకొచ్చాం మేము వాడిని ఏమో టూర్కి తీసుకురాలి మేము అర్థమైందా సార్ సార్ ఇక్కడ ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు జోజీ విషయంలో మేమేమీ చేయలేం మీరు బయలుదేరండి మీరు వెళ్ళి ఒక మంచి వకీల్ని చూడండి టైం వేస్ట్ చేయకండి
అదిగో అక్కడున్నాడు. త్వరగా రండి రండి. రే నేను గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాడ్రా. ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. బ్రిడ్జ్ దగ్గర. ఎవరా నువ్వు? నా బైక్ తీసుకెళ్ళిపోతున్నావు రే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. చిరుతల మొత్తం అడివి వేట ఆడుతదే, అతి త్వర సమయంలో వెంట పడేనే. వెనకలో ఎడవకు, ముందు నవ్వెసలే. విధి అదే చాలా కాలం ముందే తెలిసేదే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే.